హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. మళ్ళీ మీ అందరి ముందుకి కొత్త రెసిపీతో అయితే వచ్చేసానండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దామా మరి? ఇక్కడైతే నేను పాలకూరతో రెసిపీ అయితే చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేశారంటే నేను ఎలా చేశాననేది అర్థం కాదనమాట. అయితే నేను పాలకూర ఉల్లికారం అయితే చేయబోతున్నానండి. పాలకూర ఉల్లికారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఒక్క బొట్టు నెయ్యి వేసుకొని పాలకూర ఉల్లికారాన్ని కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వద్దు అనకుండా మొత్తం కూరనంతా తినేస్తారనమాట. ఇది వండుతున్నప్పుడే ఆ స్మెల్తో ఇల్లంతా నిండిపోతుందండి. అంత గుమగుమలాడిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఆయిల్ వేసుకొని అందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేయించుకోవాలి. అవి ఏంటి అంటే జీలకర్ర 1/2 స్పూను, 2 స్పూన్లు అయితే ధనియాలు, 1 స్పూన్ ఏమో శనగపప్పు మంచిగా అయితే వేయించుకోవాలండి. మంచిగా కలర్ రావాలి. ఇవి వేగుతున్నప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుంది అనుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అయితే వేసుకోవాలి. మీడియం సైజ్వి ఒక 2 ఆనియన్స్ అయితే వేసుకున్నా అండి. ఖచ్చితంగా ఆనియన్ అయితే వేసుకోవాలి. ఇందులో నేను చూపించిన ఏ ఇంగ్రీడియంట్ కూడా మీరు మిస్ చేయొద్దండి. మిస్ చేస్తే మీకు టేస్ట్ అనేది అంత బాగోదన్నమాట. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని లైట్గా గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ రెసిపీ నేను కొత్తగా చేస్తున్న రెసిపీ ఏం కాదండి. వీడియోస్ చాలానే పోస్ట్ చేశారు. పాలకూర ఉల్లికారం అనేది చాలామందికి తెలుసు అనమాట. కాకపోతే రెసిపీని బట్టి టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వదు. చేసే చేతిని బట్టి ఎప్పుడు కూడా వంట అనేది టేస్ట్ చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఒక్కటే రెసిపీ అయినా డిఫరెంట్ పీపుల్స్ చేసేటప్పుడు అది చాలా టేస్టీగా ఉంటుంది. అది వాళ్ళ ఇళ్ళ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, మన ఇంట్లో కూర కన్నా పక్కింట్లో కూర చాలా టేస్టీగా ఉందని చెప్పి. అలా అనమాట. అందుకోసం అని చెప్పి నాకు తెలిసిన ఈ రెసిపీని మళ్ళీ ఎవరికైనా తెలియకపోతే చూస్తారు కదా అన్నట్టుగా పోస్ట్ చేస్తున్నా అండి. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ రెసిపీని చూస్తారు, లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. చేసుకొని ఎలా వచ్చింది అనేది కామెంట్ కూడా చేయండి. ఇలా నేను వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేస్తున్నాను. వేసుకున్న తర్వాత తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇందులో పసుపు, ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకోవాలండి. వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మంచిగా మెత్తగా పేస్ట్ కింద ఆడుకోవాలండి. మెత్తగా పేస్ట్ వద్దు, నాకు ఉల్లిపాయ కొంచెం బరుకుగా కావాలి, వెల్లుల్లి ఉల్లిపాయ అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా ధనియాలు, జీలకర్ర, శనగపప్పును వేయించేసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు వేసుకొని బరకుగా కొంచెం బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. లేకపోతే మొత్తం పేస్ట్ కింద చేసుకున్నా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను అది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకొని పోపు అయితే వేసుకున్నాను. పోపు అందరికీ తెలుసు కదండి. ఆవాలు, జీలకర్ర, నేను మినపప్పు, శనగపప్పు ఏం వేయలేదండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇందులో శనగపప్పు వేసాను కాబట్టి. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా అయితే వేయించేసుకున్నాను. ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలి. ఎక్కువగా ఉంటేనే ఇది వేగేటప్పుడు మంచిగా ఆయిల్లో వేగి పైకి అనేది తేలుతుందనమాట. లేకపోతే టేస్ట్ అంత బాగోదండి. గిన్నెకంతా అంటుకుపోతూ ఉంటుంది. ఆయిల్లో వేగినట్టుగా అనిపించదు అనమాట. అయితే ఇక్కడ పోపు వేగిన తర్వాత కట్ చేసుకున్న పాలకూరను అయితే వేసేసుకుంటున్నాను అండి. పాలకూరలో ఉప్పు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకునేటప్పుడు చూసుకొని అయితే వేసుకోండి. నేను మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు 1 స్పూన్ అయితే వేసుకున్నాను. అంతే అండి. నాకు అదే మొత్తం కర్రీకి సరిపోయిందనమాట. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఎప్పుడు కూడా ఉప్పు తక్కువే వేసుకోండి కానీ ఎక్కువైతే వేసుకోవద్దు. తక్కువైతే తీసుకోగలుగుతాం కానీ ఎక్కువైతే తీయలేం కదా, అందుకని చెప్పనమాట. అయితే ఇలా మంచిగా వేయించేసుకోవాలి. దీన్ని మూత పెట్టి మగ్గబెట్టుకుంటూ ఉండాలండి. సిమ్లోనే చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో చేసుకుంటే లోపల నుంచి మంచిగా అయితే కుక్ అవుతుందన్నమాట. పాలకూరలో ఇసుక ఎక్కువ ఉంటుందండి. కాబట్టి కట్ చేయక ముందు ఆకుల్ని ఒక బకెట్లో వేసుకొని ఒక 2-3 సార్లు అయితే కడుక్కోండి.
కడుక్కున్న తర్వాత లోతు ఎక్కువ ఉండే గిన్నెలో వేసేసుకొని వాటర్ నిండుగా పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసారంటే అందులో ఉన్న ఇసుక అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోవడం వల్ల మనకి వండేటప్పుడు ఇసుక కింద ఎక్కడ అనిపించదండి, చాలా బాగుంటుంది. ఈ టిప్ మీకు యూజ్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ మంచిగా ఇలా వేయించుకునేటప్పుడు చూసారా వాటర్ అనేది అలా సపరేట్ అయిపోతుంది అనమాట. పాలకూరలోంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా బయటకు వచ్చినప్పుడే ఇందులోనే ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. ఈ ఉల్లికారాన్ని అయితే ఇందులో వేసేసుకొని మంచిగా అయితే ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకొని సిమ్లో మగ్గబెట్టుకోవాలన్నమాట. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇది పాలకూరతోనే చేసుకోవాలా అంటే పాలకూరతోనే చేసుకోవాలనే రూల్ ఎక్కడా లేదండి. మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలతో చేసుకోవచ్చు. తోటకూర కానీ ఆకుకూరలు ఏమైనా కానీ బాగుంటుంది. తోటకూరతో కూడా చాలా బాగుంటుంది. తోటకూరతో కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఏ ఆకుకూర తినరు అని మీరు అనుకుంటారో ఆ ఆకుకూరని ఇలా ఉల్లికారం వేసుకొని చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా మంచిగా తినేస్తారనమాట. అది తినేటప్పుడు కూడా మీకు అది ఏంటి అనేది అర్థం కాదు, మంచిగా టేస్టీగా కమ్మగా వెళ్ళిపోతుంది. కాబట్టి అది బాగుంటుందన్నమాట. ఇది తింటేనే కానీ ఇలా చెప్పడానికైతే ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. తిన్న వాళ్ళకి మాత్రమే ఆ టేస్ట్ తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. నేను దీన్ని ఇలా మూత పెట్టేసుకొని మంచిగా అయితే మగ్గబెట్టేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. చెప్పాను కదండి, ఆయిల్ ఎక్కువే ఉండాలని చెప్పి ఇలా ఆయిల్ అంతా పైకి తేరిపోవాలండి. మంచిగా అయితే సిమ్లో మగ్గబెట్టేసుకోవాలి దీన్ని. ఆయిల్ పైకి తేరితే అందులో ఉన్న తేమంతా పోయింది అని అర్థం అనమాట. ఇక్కడ నేను చేసే పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. నేను వేడివేడి అన్నంలో వేసుకొని అయితే తినేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు.